ఎంత డెవలప్ చేసినాడు. సిమెంట్ రోడ్లు కావచ్చు, గ్రామాల్లో ట్యాంకీలు కావచ్చు, గ్రామాలకు బస్సులు కావచ్చు, జన్మభూమి కార్యక్రమం కావచ్చు. జన్మభూమి కార్యక్రమం ఏంటంటే ప్రతి విషయం, ఒక కరెంటు వాళ్ళు ఉండారు, ఇరిగేషన్ వాళ్ళు ఉండారు, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉండారు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక పల్లెటూరు ఉంది. మనకు ఏం తెలియదు, మనకు కేవలం ఒక ఊరికి పోనీ కూడా మనకు తెలియదు. అటువంటి రోజుల్లో చదువుకునేలని పెద్ద పెద్ద ఇంజనీరింగులు, ఐఏఎస్, ఐపీఎస్ చేసినటువంటి వాళ్ళు కూడా మన పల్లెటూరికి రప్పించి అవగాహన అనేటువంటిది తీసుకొచ్చినాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. పనులు చేయించాడు, పనులు చేసినాడు. నీళ్లు లేని పల్లెలకు పైప్ లైన్లు వేసి, పెద్ద ట్యాంకీలు కట్టించి, సిమెంట్ రోడ్లు వేసి, కరెంట్లు వేసి, ఇంటింటి కుళాయి ఇచ్చి అటువంటి అభివృద్ధి పనులు చేసినాడు. మళ్ళీ ఈ బిల్డింగ్లు ఎవరిలో లేవు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ లో వచ్చినాయి? ఇది మర్చిపోయినండి. ఈ బిల్డింగ్ అనేటువంటిది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినాడు. గుడిసెలు ఉండేటువంటివి పల్లెటూళ్ళలో ఉంటే 50,000 రూపాయలు బిల్డింగుకు ఇచ్చి, ఎన్టీ రామారావు అప్పుడు 50,000 రూపాయలే, 50,000 రూపాయలు ఇచ్చి బిల్డింగ్ అనేటువంటి దాన్ని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినారు. తీసుకొచ్చి బిల్డింగులు ఇచ్చినాడు బాగా వాయన పనులు ఉన్నప్పుడు. ఇప్పుడు అదే అభివృద్ధి పని సాలియకుండా మన చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంగోలు కావచ్చు, మండల వ్యవస్థలు కూడా అప్పుడు రామారావు గారు పెట్టింది. అంటే ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ఎట్లా పెట్టినారంటే, ఒకటి చెప్తా వినండి. మండల వ్యవస్థ ఎట్లా పెట్టినాడు? ఒక్క గ్రామంలో ఒక్క మండలం అనేదే లేదు. ఒక గ్రామం ఉంది, తాలూకు ఉంది. ఒక గ్రామంలో చదువుకునేవాడు, మాటగల్లోడు ఉన్నాడు, మంచి సమర్థుడు ఉన్నాడు, వానికి ఒక పదవి కావాలా అంటే, నా కార్యకర్తలు 10 మంది ఉంటే 10 మందికి 5 మంది కన్నా ఒక పవర్ అనేటువంటిది ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే మండలం వ్యవస్థను తీసుకొచ్చినాడు. అక్కడ దూరం అయితే తాలూకాకు పోనీకా దూరం అవుతుంది. గ్రామాల్లో లీడర్స్ ఎక్కువైపోయినారు. వీళ్లకు ప్రతి వాళ్ళకు ఏదో ఒక పదవి అనేటువంటిది ఉండాలా అంటే, నాయకుడు అనేవాడు ఉంటేనే ప్రజలు కూడా నాయకుడైన కంపటి ఉంటారు అనేటువంటి తీసుకొచ్చి మండలంలో వ్యవస్థ కూడా దగ్గర ఉంటుంది. మండలం వ్యవస్థ దాన్ని ఉంటది. ఎంఆర్ఓ ఉంటాడు, ఎండిఓ ఉంటాడు, పోలీస్ స్టేషన్ ఉంటది. 12 ఊళ్ళకు ఒక మండలం లెక్క 14 ఊళ్ళు కావచ్చు. పెద్దదైతే 18 ఊళ్ళు ఉండయి. మండలం పెద్ద మండలం అయితే ఇటువంటి తీసుకొచ్చి ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ అనేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చినాడు. ఎవరు? ఎన్టీ రామారావే తెచ్చినాడు దీన్ని. నేను ఫస్ట్ చెప్పాల్సింది అది మర్చిపోయినా. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం, జన్మభూమి కార్యక్రమం చెప్పారు, విధి దీపాలు చెప్పారు. హైదరాబాద్ నేషనల్ లెవెల్లో కూడా ఎట్లా? నేషనల్ లెవెల్ అంటే ఈడ చేసే ప్రధానమంత్రి అవుతాడని మన రాష్ట్రంలో చేసేటువంటి అభివృద్ధి అంటే, మనది పేద రాష్ట్రం, బాగా బెట్ట రాష్ట్రం మనది. యాది మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది తీసుకొచ్చినాడు. ఎవరు? ఒక